హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వచ్చేసి అభ్యసనంలో సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. ఇందులో నుంచి మనకు ఖచ్చితంగా చాలా బిట్స్ అయితే వస్తాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూసేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు టైం అయితే చాలా తక్కువ ఉంది, సో ప్రిపేర్ అయితే అవ్వండి. ఫస్ట్ అభ్యసనంలో ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్ గ్రంథకర్త వచ్చేసి హిల్గార్డ్. ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్ గ్రంథకర్త హిల్గార్డ్. నెక్స్ట్ అభ్యసనం అనగా అభ్యసనం ఈక్వల్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. దీని మీద బిట్స్ కూడా ఇస్తారనమాట. అంత్య ప్రవర్తన ఇన్నిసార్లు చేశారు, తొలి ప్రవర్తన ఇన్ని, అభ్యసనం ఎంత జరిగింది అనేసి. నెక్స్ట్ లెర్నింగ్ అనే పదాన్ని మొదట తెలియజేసింది వచ్చేసి హిల్గార్డ్. లెర్నింగ్ అనే పదాన్ని మొదట తెలియజేసింది హిల్గార్డ్. నెక్స్ట్ ప్రవర్తన మార్పు రకాలు. ప్రవర్తన రెండు రకాలుగా మార్పు చెందుతుంది. అనుభవం వల్ల కలిగే ప్రవర్తనలు, అనుభవంతో పని లేకుండా కలిగే ప్రవర్తనలు. అనుభవం వల్ల ఏదైనా ఒక పనిని పదే పదే చేయడం వల్ల అనుభవం వల్ల కలిగే ప్రవర్తన. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సైకిల్ తొక్కడం, ఈత, డ్యాన్సింగ్ ఇలాంటివన్నీ అనుభవం, మనం చేస్తూ ఉంటే వస్తూ ఉండేవి. అనుభవంతో సంబంధం లేకుండా కలిగే ప్రవర్తన మార్పులు వచ్చేసి పెరుగుదల, పరిపక్వత, సహజాతాలు, అనుకరణలు, తాత్కాలిక పరిస్థితులు, నిష్పాదన. ఇవన్నీ కూడా అనుభవంతో పని లేకుండా కలిగేవి. సో ఇక్కడ బిడ్స్ అనుభవం వల్ల కలిగే ప్రవర్తన మార్పులేవి, లేకపోతే అభ్యసనం ఏది, అనుభవంతో పని లేకుండా జరిగే అభ్యసనం ఏది అనేసి అడుగుతాడనమాట. ఇవి నెక్స్ట్ అభ్యసనంలో లక్షణాలు చూసుకుంటే దీని నుంచి చాలా బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతిసారి టెట్లో, డిఎస్సిలో దీని నుంచి టెట్లో బీట్ అయితే ఉంటుంది. అభ్యసనం లక్షణాలు చూసుకుంటే అభ్యసనం అనేది ఒక వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పు. ఇది సార్వత్రికమైనది, జీవితాంతం. అభ్యసనం అనేది జీవితాంతం కొనసాగుతుంది. గమ్య నిర్దేశక చర్య. అభ్యసనం అనేది గమ్య నిర్దేశక చర్య. జీవితంలో అత్యంత ప్రధానమైనది అభ్యసనము. అభ్యసనం గతిశీలమైనది, సంయోజనానికి లేదా విషమయోజనానికి దారితీస్తుంది. అభ్యసనం అనేది సంయోజనానికి లేదా విషమయోజనానికి దారితీస్తుంది. అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అభ్యసనం యొక్క ఫలితం మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఒక వ్యక్తిలో కూడా అభ్యసనంలో వైయక్తిక భేదాలు అంటే ఎప్పుడు ఒకే విధంగా, ఒక వ్యక్తిలో కూడా ఎప్పుడు అభ్యసనం అనేది ఒకే విధంగా జరగదు, అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. శారీరక, మానసిక పరిపక్వత, సంసిద్ధతల మీద ఆధారపడి ఉంటుంది. అభ్యసనం అనేది మానసికంగా, శారీరకంగా పరిపక్వత మరియు సంసిద్ధతల మీద ఆధారపడి ఉంటుంది. ప్రక్రియ ఫలితం కాదు. అభ్యసనం అనేది ప్రక్రియ ఫలితం కాదు, సంచితమైనది, బదలాయించబడే చర్య. దీంట్లో నుంచి అభ్యసనం యొక్క లక్షణాలు కానిది ఏది అని ఇవ్వచ్చు, లేకపోతే అభ్యసనం యొక్క లక్షణం ఏది అని ఇవ్వచ్చు. ఇలా బిట్ అనేది చేయొచ్చు. వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పు సార్వత్రికమైనది, జీవితాంతం కొనసాగుతుంది, గమ్య నిర్దేశకము, అత్యంత ప్రధానమైనది, గతిశీలము, సంయోజనానికి లేదా విషమయోజనానికి దారితీస్తుంది. దీని ఫలితం మంచి కావచ్చు, చెడు కావచ్చు. వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒకే వ్యక్తిలో కూడా భేదాలు అనేవి ఉంటాయి. ఎప్పుడు ఒకే విధంగా అనేది జరగదు. ఫలితం మంచి కావచ్చు, చెడు కావచ్చు. అభ్యసనం అనేది మానసిక, శారీరక, సంసిద్ధత, పరిపక్వతల మీద ఆధారపడి ఉంటుంది. ప్రక్రియ ఫలితం కాదు, సంచితమైనది, బదలాయించబడే చర్య. నెక్స్ట్ అభ్యసనంలో రకాలు చూసుకున్నట్లయితే అభ్యసనంలో రకాలు వచ్చేసి చలన అభ్యసనం, శాబ్దిక అభ్యసనము, విచక్షణ అభ్యసనము, ప్రత్యక్ష అభ్యసనము, భావన అభ్యసనము, సమస్య పరిష్కార అభ్యసనము. అభ్యసనంలో రకాలు వచ్చేసి చలన, శాబ్దిక, విచక్షణ, ప్రత్యక్ష, భావన, సమస్య పరిష్కార అభ్యసనము. ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యసనంలో చలన వచ్చేసి మనకు కండరాలకు సంబంధించింది, కాళ్ళు, చేతులు, కండరాలకు సంబంధించింది చలన అభ్యసనము. శాబ్దిక వచ్చేసి అక్షరాలు, పదాలు, వాక్యాలు, అదేవిధంగా రాగాలు అంటే పాటలు, ఇలాంటి వాటికి సంబంధించింది శాబ్దిక. విచక్షణ వచ్చేసి మానసికానికి సంబంధించింది. ప్రత్యక్ష అంటే భౌతికంగా మనం ఒక ఉద్దీపనకు గురయ్యి దాని ద్వారా నేర్చుకునేది ప్రత్యక్ష అభ్యసనము. భావన అంటే ఒకే సామాన్య లక్షణాలు కలిగిన గణాన్నే భావన అంటారు. అంటే ఇప్పుడు ఒక రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఇలా వెలుగుతూ ఉంది, అవన్నీ చూసి మనము ఇక్కడ ఆగాలి, నిలబడాలి ఇలాంటివి తెలుసుకుంటాయి. అక్కడ సామాన్య భావాలు అనేవి దీన్ని వచ్చేసి భావన అభ్యసనం అంటారు. నెక్స్ట్ సమస్య పరిష్కార అభ్యసనం. ఇది నిత్య జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే అభ్యసనము. నెక్స్ట్ అభ్యసనంలో కొన్ని నిర్వచనాలు అయితే చూద్దాము. అభ్యసనంలో నిర్వచనాలు వచ్చేసి అనుభవం వలన వ్యక్తిలో సంభవించే
వ్యక్తిలో సంభవించే మౌలికమైన ప్రవర్తన. అనుభవం వలన వ్యక్తిలో సంభవించే మౌలికమైన ప్రవర్తన మార్పే అభ్యసనము. మౌలికమైన ప్రవర్తన మార్పు. వ్యక్తిలో సంభవించే మౌలికమైన ప్రవర్తన మార్పే అభ్యసనము అని చెప్పింది గేట్స్ మరియు జెర్సిల్డ్. నెక్స్ట్, అనుభవం వల్ల లేదా శిక్షణ వల్ల జీవి ప్రవర్తనలో పరివర్తనను అభ్యసనం అంటారు. అనుభవం వల్ల లేదా శిక్షణ వల్ల జీవి ప్రవర్తనలో కలిగే పరివర్తన అభ్యసనం అంటారు అని చెప్పింది గేట్స్. నెక్స్ట్, అనుభవం ఫలితంగా వ్యక్తిలో సాపేక్షంగా కలిగే స్థిరమైన లేదా శాశ్వతమైన ప్రవర్తననే అభ్యసనం అని చెప్పింది వచ్చేసి బెన్హార్డ్. శాశ్వతమైన ప్రవర్తన మార్పు. అనుభవం ఫలితంగా వ్యక్తిలో సాపేక్షంగా లేదా శాశ్వతమైన ప్రవర్తన మార్పు అని చెప్పింది బెన్హార్డ్. నెక్స్ట్, అనుభూతుల ఫలితంగా వ్యక్తిగత ప్రవర్తనలో దృఢమైన లేదా బలహీనమైన మార్పులను గణించిన సామర్థ్యాన్ని అభ్యసనం అని చెప్పింది హెన్రీ అండ్ స్మిత్. అనుభూతుల ఫలితంగా వ్యక్తిగత ప్రవర్తనలో దృఢమైన, బలహీనమైన, దృఢంగా అయినా ఉండొచ్చు, బలహీనంగా అయినా ఉండొచ్చు, అలాంటి మార్పులు కలగడాన్ని అభ్యసనం అని చెప్పింది ఎవరు అంటే హెన్రీ అండ్ స్మిత్. పరిసరాలను అధిగమించడానికి వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనం. ఇది చాలాసార్లు అడిగాడు అనుకుంటా బిట్టు. పరిసరాలను అధిగమించడానికి వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పే. ప్రతి ప్రవర్తన వచ్చేసి మర్ఫీ. నెక్స్ట్, ప్రేరణకు ప్రతిచర్యకు మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియ. ప్రేరణ ప్రతిచర్య జీడి బోజ్. ప్రేరణకు ప్రతిచర్యకు మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అని చెప్పింది జీడి బ్రోజ్. నెక్స్ట్, సహజ పరిణితిని కానీ, అంతర్గత ప్రవర్తనలో కానీ, తాత్కాలిక పరిస్థితుల్లో కానీ నిమిత్తం లేకుండా వ్యక్తిలో వచ్చే స్థిరమైన సహజ పరిణితితో, అంతర్గత ప్రేరణతో, తాత్కాలిక పరిస్థితులతో, అసలు దేనితో సంబంధం లేకుండా వ్యక్తిలో వచ్చే స్థిరమైన ప్రవర్తన మార్పే అభ్యసనం అని చెప్పింది హిల్గార్డ్. నెక్స్ట్, అభ్యసనంలో సోపానాలు చూసుకున్నట్లయితే అభ్యసనంలో మొత్తంగా 4 సోపానాలు ఉన్నాయి. ఈ 4 సోపానాలను తెలియజేసింది హెన్రీ పి స్మిత్. అభ్యసనంలో సోపానాలను తెలియజేసిన వారు హెన్రీ పి స్మిత్. ఇక్కడ వచ్చేసి అభ్యసనంలో సోపానాలు చూసుకున్నట్లయితే అవసరము, ప్రేరణ, ఉత్సుకత ఏర్పడడం. ఫస్ట్ది అవసరము లేదా ప్రేరణ లేదా ఉత్సుకత ఏర్పడడం. 2, లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని స్థిరపరచుకోవడం. అవసరము లేదా ప్రేరణ, ఉత్సుకత ఏర్పడడం. అవసరం ఏర్పడాలి, లేకపోతే ప్రేరణ ఏర్పడాలి, 3 ఒకటే ఉత్సుకత ఏర్పడాలి. నెక్స్ట్ 2 వచ్చేసి లక్ష్యము లేదా గమ్యాన్ని స్థిరపరచుకోవాలి. లక్ష్య సాధనలో అవరోధాలను అధిగమించాలి. 3 వచ్చేసి లక్ష్య సాధనలో ఉన్న అవరోధాలను అధిగమించాలి. 4 వచ్చేసి లక్ష్యాన్ని, గమ్యాన్ని విజయవంతంగా చేరాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి కాకి దప్పిక కదా. అంటే కాకికి దప్పిక అయినప్పుడు ఒక కుండలో నీళ్లు చూస్తే ఆ కుండలో నీళ్ళు అనేవి కిందికి ఉంటాయి. అప్పుడు ఆ కాకి ఏం చేస్తుంది, కొన్ని రాళ్ళని తీసుకెళ్ళి ఆ రాళ్ళని ఒక్కొక్కటిగా వేసి కుండలో నీళ్లు పైకి వచ్చాక తాగుతుంది. ఈ విధంగా అన్నమాట. దాని అవసరం ఏంటి అక్కడ, దప్పిక. అదేవిధంగా దాని లక్ష్యం ఏంటి, నీళ్లు తాగాలి. దానికోసం ఏం చేసింది, అవరోధాలను దాటింది. ఆ కుండలో నీళ్లు కిందికుంటే రాళ్ళు వేసింది. తర్వాత లక్ష్యాన్ని, గమ్యాన్ని విజయవంతంగా చేరుకొని దాని దప్పికైతే తీర్చుకుంది. ఇది అభ్యసనంలోని సోపానాలు. నెక్స్ట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట అభ్యసనంలో సిద్ధాంతాలు. అభ్యసన సిద్ధాంతాలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సంసర్గవాద సిద్ధాంతాల గురించి అయితే చూద్దాం. సంసర్గవాద సిద్ధాంతాలు వచ్చేసి ఏవి అంటే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ద్వారా ఏర్పడే సిద్ధాంతాలు. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంసర్గం అంటే బంధం అని అర్థం. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంసర్గం లేదా బంధం ద్వారా ఏర్పడే వాటిని సంసర్గ సిద్ధాంతాలు అంటారు. సంసర్గ సిద్ధాంతాలు ఏవేవి అంటే యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక సిద్ధాంతం. ఈ 3 వచ్చేసి సంసర్గవాద సిద్ధాంతాలు. యత్నదోష సిద్ధాంతం వచ్చేసి డాన్ డైక్. ఇతను వచ్చేసి అమెరికా దేశానికి చెందినవాడు. డాన్ డైక్ వచ్చేసి అమెరికా దేశము. అదేవిధంగా ఈయన రాసిన బుక్ వచ్చేసి యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. డాన్ డైక్ రాసిన బుక్ వచ్చేసి యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. ఇవి దేని మీద ప్రయోగం చేశారంటే ఆకలిగా ఉన్న పిల్లి మీద ప్రయోగం చేయడం అయితే జరిగింది. ఇవన్నీ నోట్ చేసుకోండి, ఎక్కడైనా అడగొచ్చు బిట్టు.
బుక్ వచ్చేసి యానిమల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. ప్రయోగం చేసింది వచ్చేసి ఆకలిగా ఉన్న పిల్లి మీద ప్రయోగం అయితే చేశాడు. ఆ పిల్లి అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మీటను నొక్కడం ద్వారా ఆహారాన్ని తీసుకోవడం. అది రెస్పాన్స్ అవ్వాలి. ఏ విధంగా మీటను నొక్కి లక్ష్యం వచ్చేసి బయటకు వెళ్ళి ఆహారం తినడం. ఆ పిల్లి యొక్క లక్ష్యం ఏంటి? దాండైక్ ఎథ్నోలాజీ సిద్ధాంతంలో అసలు లక్ష్యం ఏంటి అంటే బయటకు వెళ్ళి ఆహారాన్ని తినడం. అవరోధం ఏంటి అంటే డోర్ అంటే తలుపుని తీసి బయటికి వెళ్ళడం. అభ్యసన సన్నివేశం ఎక్కడ జరిగింది అంటే అభ్యసన అనేది ఫజిల్ బాక్స్లో జరిగింది. అభ్యసన సన్నివేశం ఎక్కడ అంటే ఫజిల్ బాక్స్లో జరిగింది. ఇక్కడ ఆ దాండైక్ ఎథ్నోలాజీ సిద్ధాంతంలో అంతర్గత ప్రేరణ ఏది అంటే ఆకలి. అంతర్గతంగా తన ప్రేరణ ఏంటి? ఆకలి. బహిర్గత ప్రేరణ వచ్చేసి ఆహారం. బయట చూస్తుంటే ఆహారం అనేది కనిపిస్తుంది, వెళ్ళి తినాలన్నమాట. ఇక్కడ ఉద్దీపన వచ్చేసి ఆహారము. ఎథ్నోలాజీ సిద్ధాంతంలో ఉద్దీపన వచ్చేసి ఆహారం అయితే ప్రతిస్పందన వచ్చేసి మీట నొక్కడం. అదేవిధంగా ఎథ్నోలాజీ సిద్ధాంతానికి మరో పేర్లు చూసుకున్నట్లయితే ఎథ్నోలాజీ సిద్ధాంతాన్ని స్టిమ్యులేటివ్ రెస్పాన్స్ థియరీ లేదా ఎస్ఆర్ సిద్ధాంతము లేదా బద్ధ సిద్ధాంతము లేదా సంధాన సిద్ధాంతము లేదా విజయ పద వర్ణ రీతి సిద్ధాంతము లేదా బాధా తృప్తి సిద్ధాంతము. వీటి యొక్క మరుపేర్లు ఏంటి? వీటిలో కూడా బిట్స్ చాలాసార్లు అడిగాడు. ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం వీటి యొక్క మారుపేర్లు. యత్నదోష సిద్ధాంతానికి మారుపేరు వచ్చేసి ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం, ఎస్ఆర్ సిద్ధాంతం, బంధ సిద్ధాంతం, సంధాన సిద్ధాంతం, విజయపద వర్ణరీతి సిద్ధాంతం, బాధా తృప్తి సిద్ధాంతము. అదేవిధంగా మనం మళ్ళీ చూసుకోండి ఒకసారి. దాండైక్ ఏ దేశానికి చెందినవాడు? అమెరికా దేశానికి. ఏ సిద్ధాంతం? యత్నదోష అభ్యసన సిద్ధాంతము. ప్రయోగం చేసింది ఆకలిగా ఉన్న పిల్లి మీద. అభ్యసించాల్సిన అంశం ఏంటి అంటే మీటను నొక్కడము. అదేవిధంగా ఇక్కడ ప్రతిస్పందన ఏంటి అంటే మీట నొక్కడం. ఉద్దీపన వచ్చేసి ఆహారం. లక్ష్యం ఏంటి అంటే బయటకు వెళ్ళి ఆహారాన్ని తినడం. అవరోధం ఏంటి? డోర్ అడ్డంగా ఉంది. ఇక్కడ సన్నివేశం ఎక్కడ జరిగింది? అభ్యసనం అనేది ఫజిల్ బాక్స్లో జరిగింది. ఇక్కడ అంతర్గత ప్రేరణ ఏది అంటే ఆకలి. బహిర్గత ప్రేరణ ఆహారము. మారుపేర్లు వచ్చేసి ఉద్దీపన ప్రతిస్పందన, స్టిమ్యులేటివ్ రెస్పాన్స్ సిద్ధాంతము, అదేవిధంగా బంధ సిద్ధాంతం, సంధాన సిద్ధాంతం, విజయపద వర్ణరీతి, బాధాతృప్తి సిద్ధాంతం. నెక్స్ట్ దాండైక్ అభ్యసన సిద్ధాంతాలు వచ్చేసి 3 సిద్ధాంతాలు అనమాట. ఒకటి వచ్చేసి సంసిద్ధ నియమము, 2 వచ్చేసి అభ్యాస నియమము. అభ్యాస నియమంలో మొత్తం 3 నియమాలు ఉన్నాయి. ఒకటి నవ్యత్వ నియమము, 2 ఉపయోగ లేదా రెండోది వచ్చేసి ఉపయోగ నియమము, మూడోది వచ్చేసి నిరుపయోగ లేదా పునర్వర్తన నియమము. అభ్యసన నియమంలో మళ్ళీ 3 నియమాలు: నవ్యత్వ, ఉపయోగ, నిరుపయోగ లేదా పునర్వర్తన నియమము. మూడో నియమం వచ్చేసి సంసిద్ధ, అభ్యాస, ఫలిత నియమాలు. ఈ మూడిట్లో మళ్ళీ అభ్యసన నియమంలో 3 నియమాలు ఉన్నాయి: నవ్యత్వ నియమము, ఉపయోగ, మూడోది వచ్చేసి నిరుపయోగ నియమము. ఇక్కడ ఒక నథింగ్ సక్సీడ్ లైఫ్ సక్సెస్ అనే సామెత వచ్చేసి దేనికి వర్తిస్తుంది అంటే ఫలిత నియమానికి వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పావ్లావ్ శాస్త్ర నిబంధన గురించి ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. సో దీంట్లో నుంచి చాలా బిట్స్ అయితే వస్తాయి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఇంకా క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.